ఈ ఉదయకాలంలోకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం మనం చదువుకుందాం. కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహం తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. కాబట్టి నిన్నటి దినం నుంచి మనము అరిమతయి యోసేపు అనేటువంటి వ్యక్తి యొక్క తెగింపు గురించి మనం ధ్యానిస్తున్నాం. మరి ఆయన ఒక రహస్య శిష్యుడిగా ఉన్నాడు. సమాజానికి భయపడి మరి ధైర్యముగా నేను యేసుని అనుసరించే వాడిని, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడిని అని చెప్పక రహస్య జీవితము జీవిస్తున్నటువంటి వ్యక్తి. దానికి కారణాలు నిన్నటి దినమున మనము తెలుసుకున్నాం. ఒకటి, ఆయన ఘనత వహించిన 70 మంది పెద్దల సభలో ఒక సభ్యుడై ఉన్నాడు కనుక తన హోదా మరి ఆ సమాజము నన్ను వెలివేస్తుందేమో, ఆ సమాజం నన్ను ఏం చేస్తుందో అని మరి దేవునికి భయపడక సమాజానికి భయపడి బ్రతికిన వ్యక్తి. రెండవదిగా, ఆయన ధనవంతుడు. మరి తను ధనవంతుడు కనుక మరి సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనవంతుని వల్ల తనకున్నటువంటి సంబంధాలు కావచ్చు, పరిచయాలు కావచ్చు, సొంతవారు కావచ్చు, వీరందరి ముందు మరి నేను ప్రభు అయిన యేసుని అనుసరిస్తున్న వ్యక్తి అన్నప్పుడు మరి సమాజం నన్ను ఎలా స్వీకరిస్తుందో. మరి ఇట్లాంటి రహస్యపు జీవితం జీవిస్తున్నటువంటి ఈ యొక్క అరిమతయి యోసేపు జీవితంలో తెగింపు ఎప్పుడు వచ్చిందంటే యేసు ప్రభు మరణించిన తరువాత. యేసు ప్రభు మరణించాడు అని తెలుసుకున్న తరువాత అతను తెగించి వెళ్తున్నాడట. చాలా మంది జీవితాలు ఏంటంటే ఎప్పుడు తెగింపు వస్తుందంటే వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు. అప్పుడు అతి కష్టం మీద నేను యేసయ్యను నమ్ముకున్నాను అనే మాటలు అలానే లోపల ప్రాణాలు పోతుంటాయి. సో ఆ విధంగా ఒక క్రీస్తు కొరకు జీవించాలనే వైరాగ్యము లేదా క్రీస్తు పోలి జీవించాలి అనేటువంటి ఒక సాక్షివంతమైన జీవితము అనేకులు జీవించకుండా ఉంటున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కానీ ఈ అరిమతయి యోసేపులో ఒక పక్క ఆయన రహస్య శిష్యుడిగా ఉంటున్నా ఆయనలో కొన్ని ముఖ్య గుణాలు లేదా మంచి గుణాలు ఏం చేశాయి, ఆయన ప్రభు అయిన యేసు యొక్క శిష్యులందరూ కూడా ప్రభు అయిన యేసుని విడిచిపెట్టినటువంటి ఆ యేసు ప్రభు యొక్క మరణ సమయంలో తెగించే వ్యక్తిగా అతన్ని మార్చాయి. దేవుని యొద్దకు ఆయనని నడిపించాయి. ప్రభు యొక్క శరీరము పొందుకునే కృపను దేవుడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన ఉన్నటువంటి మంచి గుణాలు చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయంలోకి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 50-51 వచనాలు మనం చదువుదాం. 50-51 వచనాలు. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అరిమతయి యోసేపు గురించి 4 మంచి విషయాలు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే మరి 51వ వచనం చెప్తుంది, ఆయన సజ్జనుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సజ్జనుడు అంటే ఏంటి? సజ్జనుడు అంటే మంచి చేయువాడు, మంచి పనులు చేయువాడు, మోసాలు చేసేవాడు కాదు, మోసకరమైన జీవితం జీవించేవాడు కాదు, రహస్య జీవితాలు జీవించేవాడు కాదు, బయటికి ఒక విషయం చెప్పుకుంటూ లోపల ఇంకొక రహస్య జీవితం జీవించే జీవితం ఈయనలో లేదు. ఈయన సజ్జనుడు, మంచివాడు. సజ్జనులు ఎలా ఉంటారని యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము మరి 45వ వచనం. ఇక్కడ ప్రభు అయిన యేసు చెప్తాడు,
సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధి నుండి సద్విషయములను బయటికి తెచ్చును. చూసారా, సజ్జనుడు ఎటువంటి వాడంట? తన హృదయం అనే మంచి ధననిధిలో నుంచి సద్విషయాలు బయటికి తెస్తూ ఉంటాడు. ఆమె అతని హృదయం, సజ్జనుడికి హృదయం చాలా ముఖ్యమైంది. ఆ హృదయము దేంతో నింపబడి ఉంటుందంట? మంచితనం, సమస్తమైన మంచి ఆలోచనలతో, మంచి క్రియలతో, క్రీస్తు పోలి జీవించాలనే వైరాగ్యంతో అతని హృదయం నింపబడి ఉంటుంది. ఎందుకంటే అన్నిటికంటే మోసకరమైనది మనిషిని యొక్క హృదయం. అదే ఒక సజ్జనుడి హృదయం చూస్తే మంచి హృదయంగా ఉంటుందంట. అదే దుర్జనుడి హృదయం గురించి ఏం చెప్తున్నాడు అక్కడే చూడండి. దుర్జనుడు చెడ్డ ధననిధి నుంచి దుర్విషయాలు బయటికి తెస్తుంటాడు. దుర్జనుడు కూడా హృదయం ఉండదంట. చెడ్డ హృదయం కలిగిన వాడు దుర్జనుడు. వాడు అతని హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, ఎంతసేపటికి చెడు విషయాలే హృదయంలో ఆలోచించి దేవుని గురించి ఆలోచించడానికి కూడా సమయం లేకుండా చెడు తలంపులతో తన హృదయం నింపుకోవడం వల్ల దుర్విషయాలే బయటికి తెస్తుంటాడు అన్నమాట. చెడ్డ పనులు చేసేందుకు అతని కాళ్ళు పరిగెడుతుంటాయి, వారి కాళ్ళు పరిగెడుతుంటాయి. మరి దుర్జనుల కాళ్ళు ఎప్పుడు కూడా పాపం వైపే పరిగెడతాయి. సజ్జనుల యొక్క హృదయాన్ని బట్టి వారు మంచి చేయవారిగా, మేలు చేయాలని, ఇతరుల యొక్క మేలు కోరుకుంటూ వారు జీవిస్తూ ఉంటారు. మరి దేవుడు అంటాడు, హృదయం నిండిన దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడుతాడు. నీ హృదయములో ఏముందో దాన్ని బట్టి నువ్వు సజ్జనుడువా దుర్జనుడువా అనేది ఎవరికి తెలుస్తుంది? ప్రభు అయిన యేసుకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రభు అయిన యేసు బాగా అర్థం చేసుకోగలరు. మరి యేసు అరిమతయి యోసేపు గురించి ఈ విధమైన సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే నేను యేసు అంటున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము అరిమతయి యోసేపు గురించి ఏమని సాక్ష్యం చెప్తుంది? ఇతడు సజ్జనుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున క్రైస్తవుల్లో ఈ సజ్జనుడుగా జీవించాలనేటువంటి జీవితాలు లేవు. మాక్సిమం క్రైస్తవుల్లో ఉండేది ఏంటంటే రహస్య జీవితాలు. దేవుని సన్నిధిలో ఒక విధమైనటువంటి జీవితాలు ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో సజ్జనుల్లాగా ఉంటారు, బయటికి వెళ్తే దుర్జనుల్లాగా ఉంటారు. మనం దుర్జనులుగా ఉండకూడదు. ఉంటే సజ్జనుడిగా ఉండు, లేక దుర్జనుడిగా జీవించు. రెండులాగా మనం ఉంటామంటే దేవుడు ఏం చేస్తాడంట? చల్లగానైనా వెచ్చగానైనా ఉండకపోతే దేవుడు వాంతి చేస్తాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఈయనలో చూస్తే సజ్జనుడిగా ఈయన కనపడుతున్నాడు. కానీ ఈ దినమున దుర్జనులుగా ఉండే వాళ్ళ గురించి, దుర్జన క్రియలు చేసే వారి గురించి ప్రభు అయిన యేసు ఏం చెప్తాడో తెలిసిన మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో దుర్జనుల గురించి ఆయన ఏం చెప్తాడంటే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును కదా. కాబట్టి దుర్జనుల యొక్క స్వభావాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే వారి నోటి మాటలను బట్టి. చాలా సులువుగా దుర్జనులను మనం తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే వారి నోటి మాటలు ఉన్నాయి, ఆ నోటి మాటలు బట్టే వాళ్ళు పట్టబడుతుంటారు. కొంతమంది తేనె పూసిన మాటల్లాగా మాట్లాడుతుంటారు. నేను మంచి మాటలు మాట్లాడుతున్నాను, కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు చేసే క్రియలు బట్టి, వారి యొక్క నోటి మాటలు బట్టి వారు సర్ప సంతానము అనగా సాతాను సంబంధులు అని మనం తెలుసుకోవచ్చు. కానీ ఈ యొక్క అరిమతయి యోసేపు ఆయన దేవుని సంబంధి, ఆయన సజ్జనుడుగా ఉంటున్నాడు, సజ్జనుడిగా దీవిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం కూడా సజ్జనులుగా ఉండాలి. ఎందుకంటే ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయి అని దేవుని వాక్యం చెప్తుంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే 3:3లో అపాయకరమైన దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు,
క్రూరులు సజ్జన ద్వేషులుగా ఉంటారంట. సజ్జనులుగా ఉండే వారిని ద్వేషిస్తారు, మంచి చేసే వారిని ద్వేషించే వారిగా ఉంటారు, మంచి చేసే వారిని అణగదొక్కే వారిగా ఉంటారు. సజ్జనులుగా మనం జీవిస్తున్నామంటే మనకు విరోధముగా మనుషులు లేస్తారు. అటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మంచివాడిగా ఉన్నాడే, మేలు వాడిగా ఉన్నాడే, మరి వీళ్ళని మనము ప్రోత్సాహపరచాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వారు ధైర్యంగా నిలబడుతున్నారు అని ఈ లోకం అనుకోదు. కానీ మనం ఎలా ఉండాలి? మనము సజ్జనులుగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క కాశ్మీర్లో జరిగినటువంటి మన చాలా దుర్మార్గమైన పని, మరి అనేక మందిని టెర్రరిస్టులు చంపివేశారు. దాంట్లో నిన్నటి దినం నేను ఒక వీడియో చూస్తున్నాను. ఆ వీడియోలో ఒక క్రైస్తవ కుటుంబం కూడా అక్కడ ఆ టెర్రరిస్టుల మధ్యలో ఇరుక్కున్నారంట. అప్పుడు ఆ టెర్రరిస్టులు వాళ్ళు అడుగుతున్నారు, మీరు ముస్లింలా లేకపోతే హిందువులా? వీళ్ళు ఏం చెప్పకుండా మౌనంగా ఉంటే, సరే మీరు ముస్లింలు చెప్పే ఆ దువా అనేది ఉంటుంది కదా, వాళ్ళు చేసే ప్రార్థన, ఆ ప్రార్థన చెప్పమంటే వీళ్ళన్నారంట, మాకు అవి రావండి, మేము క్రైస్తవులం అని చెప్పి. మేము క్రైస్తవులని చెప్పంగానే గన్ తీసుకొని దడ కాల్చి చంపేశారంట. చూసారా? వాళ్ళు ఒక మతాన్ని దృష్టి పెట్టలేదు, కానీ భారతీయులందరినీ కూడా వాళ్ళు షూట్ చేశారు. కానీ ఆ సమయంలో వాళ్ళు ధైర్యంగా, నేను క్రైస్తవుణ్ణి, సజ్జనులుగా వాళ్ళు అక్కడ నిలబడుతున్నారు. దేవుని బిడ్డలమని తెగించి నిలబడ్డారు అక్కడ. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుని మహిమ కలుగును గాక. మరి అటువంటి వీడియో చూసినప్పుడు నాకు నిజంగా అనిపించింది, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమవుతాం? ఎక్కడ నిలబడగలం? పారిపోతారేమో. ఇక్కడ సమాజంలో ముఖ్యంగా క్రైస్తవులు సజ్జనులను ద్వేషిస్తున్నారు. మంచిగా జీవిస్తున్నారంటే అతనికి విరోధంగా ఆలోచిస్తారు. మంచిగా ఒక సేవకుడు ఉన్నాడంటే, మంచిగా ఒక క్రైస్తవుడు ఉన్నాడంటే, అరే వీళ్ళు ఎందుకు మంచిగా ఉంటున్నారు, వీళ్ళు మాలాగా చెడ్డవాళ్ళుగా వీళ్ళు ఉండాలని వారిని చెడుగా మార్చాలని ఆలోచన చేస్తుంటారు. జాగ్రత్త, మనం సజ్జనులుగా జీవించాల్సిన వారమై ఉన్నాం. అరిమతయి యోసేపు సజ్జనుడు. రెండోదిగా ఆయనలో ఉన్నటువంటి ఇంకొక మంచి గుణం ఏంటంటే, చూడండి, ఆ లూకా సువార్త 23వ అధ్యాయము 51వ వచనం చెప్తుంది, అతడు నీతిమంతుడు. హల్లెలూయా. రెండోదిగా నీతి కలిగి జీవించేవాడిగా ఉన్నాడు. మనం కూడా నీతిమంతులుగా మనం ఉండాలి. మనం నీతిమంతులుగా ఉండాలి. అరిమతయి యోసేపు గురించి ఒక చక్కని సాక్ష్యం ఇక్కడ రాయబడుతుంది. నీతి కలిగిన జీవితము అరిమతయి యోసేపు కొనింది. దేవుడు దాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినమున దేవుడు మనల్ని ఏం చేశాడు? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనం బట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు మనకు నీతి కలుగుతుందని చెప్పన్నాడు. కానీ దేవుడి ధర్మశాస్త్రం అంతటిని శిలువ మీద నెరవేర్చిన తరువాత మనందరినీ కూడా రోమా 3:23-24 వచనాల ప్రకారము విశ్వాసము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా చేశాడంట. మనము ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులు కాలేదు, యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. అది ఎంతమంది క్రైస్తవులకు తెలుసు? యేసు రక్తం నీతిమంతునిగా చేసిందని. అది మర్చిపోయి నీతి లేని బ్రతుకులు అనేక మంది బ్రతుకుతూ ఉంటారు. యేసు రక్తం, ఆయన తన అమూల్యమైనటువంటి రక్తం కార్చడానికి ప్రాణాన్ని ఎంతో వేదనతో, శ్రమతో శిలువ మీద అప్పగించాడు అనేటువంటి దృష్టి లేకుండా అనీతిమంతులుగా జీవిస్తూ ఉంటారు. అరిమతయి యోసేపు నీతిమంతుడుగా ఆజ్ఞల ప్రకారం జీవించాడంట. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో వాటన్నిటిని అనుసరించి, ఎందుకంటే అప్పుడు ఇంకా యేసు రక్తము మరి కార్చబడలేదు. శిలువ మీద యేసయ్య మరణించక ముందే అరిమతయి యోసేపు నీతిమంతుడు. అనగా ధర్మశాస్త్రం యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఎంతమంది ఈ దినము వాక్యానుసారంగా జీవిస్తున్నాం? వాక్యానికి లోబడి జీవిస్తున్నాం? వాక్యం నీతో ఒకటి చెప్తుంటే మనం ఇంకొక విధంగా జీవించడం. వాక్యంలో ఏది అవసరమో ఆ వాక్యాలు మట్టుకే మనం తీసుకోవడం, మిగతావి దేవుడు గద్దిస్తున్నా అవి చేయకుండా ఉండడం. ఇవి నువ్వు సరి చేసుకో అని దేవుడు మరలా హెచ్చరిస్తున్నా మనం ఇష్టానుసారంగా ప్రవర్తించడం.
ఎందుకంటే నీతిమంతుడిగా జీవించే జీవితం ఉచితంగా పొందుకున్నాం కాబట్టి నీతిమంతుని జీవితం విలువ లేకుండా పోయింది. కానీ మనం చేసే ప్రతి క్రియకు లెక్క చెప్పాల్సిన దినం ఒక రోజు ఉంటుంది. ఈ విధంగా రహస్య క్రైస్తవ జీవితం మనం జీవిస్తూ పైకి నీతిమంతులుగా లోపల అనీతిమంతులుగా మనం జీవిస్తూ ఉన్నామంటే ఒక దినం మన రహస్య జీవితం బయటకు తీసుకొస్తాడు దేవుడు. ఆ దినమున మనం దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు మనం చేసే ప్రతి క్రియను బట్టి లెక్కడుగే దినం ఒక రోజు ఉంది. కానీ ఈయన జీవిస్తున్నాడు. అరిమతయి యోసేపు నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వాడంట. హల్లెలూయా. నీతిమంతుడుగా జీవించే ఆసక్తి కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అరిమతయి యోసేపుకు తన శరీరాన్ని ఇవ్వడానికి అంగీకరించాడు. హల్లెలూయా. మూడవదిగా ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైన గుణం చూడండి. ఆయన ఎటువంటి వాడు? మొదట సజ్జనుడు, రెండవది నీతిమంతుడు, మూడవదిగా లూకా 23:51 చెప్తుంది, వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతించని వాడంట. చూసారా? వారి ఆలోచన, వాళ్ళు చేసినటువంటి పనికి సమ్మతించలేదు. ఏం ఆలోచించారు వాళ్ళు ఏం ఆలోచించారంటే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరంలోని కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేశారు. చూసారా? అందరు కలిసి ఒక ఆలోచన చేశారంట. పెద్దలంతా, ప్రధాన యాజకులంతా, వీళ్ళకందరికీ ఏంటంటే ఒక మంచి వ్యక్తిని ఏ విధంగా చంపేయాలి. ఇప్పుడు సమాజం కూడా అట్లాగే ఉంది. మనకు క్రైస్తవులకు శత్రువులు బయట ఉండరు, ముఖ్యంగా క్రైస్తవుల్లోనే ఉంటారు. ఒక వ్యక్తిని ఏ విధంగా, ఒక మంచి వ్యక్తిని ఏ విధంగా నాశనం చేయాలి, ఒక వ్యక్తిని ఎట్లా అభివృద్ధి పరచకుండా చేయాలి, ఒక వ్యక్తి దైవజనుడిగా ఎదుగుతున్నా, ఒక వ్యక్తి ఒక మంచి క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నా అతని ఏ విధంగా అబద్ధాలు చెప్పు, లేకపోతే అతని అవకాశాలు ఇవ్వకో, అతని ఎలా పడదోయాలి అని ఆలోచించే గుణం. ఏ విధంగా చంపుతారు? వాళ్ళు చేసే క్రియల ద్వారా బాధ పెడతారు, నోటి మాటల ద్వారా బాధ పెడతారు, వారిని సమాజంలో హీనంగా చూడడం ప్రారంభిస్తారు. ఇలాంటివన్నీ చేసి మరి మంచి వారిని, సజ్జనులను, నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డల్ని ఏదో ఒక విధంగా ఆ ఆత్మలో చంపడానికి ప్రయత్నం చేస్తారు, మానసికంగా చంపడానికి ప్రయత్నం చేస్తారు. మరి చూడండి, ఈవెన్ మన ప్రవీణ్ పగడాల గారి విషయం తెలిసినప్పుడు చాలా మంది విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. దేవుని బిడ్డలైన మనము ఒక దైవజనుడికి లేదా ఒక మంచి వ్యక్తి అని మనం ఎరిగినప్పుడు వారికి మనము సపోర్ట్గా నిలబడాలి, వారికి మనం సపోర్ట్గా ఉండాలి. ఒక వ్యక్తి ఒక మంచిగా జీవిస్తున్నాడు, ఒక దైవజనుడు ఒక మంచివాడై ఉన్నాడు అన్నప్పుడు వారి వెంట మనం నడవడానికి, వారి ద్వారా మనం ఏమి నేర్చుకోగలము, వారిని ఏ విధంగా దుఃఖపరచగలము అని ఆలోచించకూడదు. ఇక్కడ చెడు ఆలోచించారంట వీళ్ళంతా కూడా. ఎవరి గురించి? యేసయ్యను చంపాలి. అందరూ మళ్ళా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా సమాజంలో హోదా కలిగిన వాళ్ళు. చాలా మంది ఇటువంటి రహస్య క్రైస్తవులు ఉంటారు సమాజంలో, పెద్దలుగా, సమాజంలో హోదా కలిగిన వారిగా, పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళుగా వాళ్ళు సమాజంలో చలామణి అవుతూ ఉంటారు. కానీ వాళ్ళ క్రియలు దానికి విరోధంగా కనిపిస్తుంటాయి. జాగ్రత్త. దేవుని బిడ్డలైన మనము మంచి చేసేవారిగా ఉండాలి. అరిమతయి యోసేపు ఏం చేశాడంట? వారి యొక్క ఆలోచనను సమ్మతించలేదు. లేదు, మేము ఇట్ట ఉండము, దేవుని వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం మేము జీవిస్తామనే నిర్ణయం మనలో ఉండాలి. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ అట్లా ఉంటున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళతో పాటే ఆ విధంగానే జీవిస్తామంటే వాళ్ళందరూ నరకానికి పోతున్నారంటే వాళ్ళతో కలిసి వాళ్ళు చేపట్టుకొని మనం కూడా వెళ్ళిపోతాం. అరిమతయి యోసేపు సమ్మతించలేదంట. యేసు ప్రభుని చంపాలని ఆలోచిస్తున్నప్పుడు నో, అది తప్పు, ఆయన నీతిమంతుడు, ఆయన్నే మనం చంపేది, ఆయన దేవుని కుమారుడు అని వారితో సమ్మతించలేదు. వారికి విరోధముగా ఆయన నిలబడ్డాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇది ఒక అద్భుతమైనటువంటి మంచి గుణం. మనం కూడా నీతిమంతుల పక్షాన నిలబడాలి.
నిజమైనటువంటి క్రైస్తవుడు మనకు కనపడినప్పుడు, నిజమైన దైవజనుడు కనపడినప్పుడు వారికి మనం సపోర్ట్ గా నిలబడాలి. హల్లెలూయా. చాలా మంది ఆ- అటువంటి నీతి కలిగిన దైవజనులు చాలా సామాన్యులుగా ఉంటారు. నీతి కలిగినటువంటి క్రైస్తవులు చాలా సామాన్యులుగా ఉంటారు. ఎందుకంటే సమాజం వారిని హీనంగా చూస్తుంది. సమాజం వారిని గుర్తించదు. మనుషులు అనుకుంటారు ఆ యూట్యూబ్ లో మాట్లాడే వాళ్ళు, పెద్ద పెద్ద స్టేజ్ల మీద మాట్లాడేవారు, అట్లాంటి వాళ్ళు వాళ్ళే చాలా టాప్ అనుకుంటారు. ఉంటారు వాళ్ళు కూడా కొంచెం మంచితనం ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు కూడా మంచివారు ఉంటారు, కాదని చెప్పలేదు. కానీ మనము ఎవరు మంచి సేవ చేస్తున్నారు లేదా ఎవరు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారని మనము ప్రతి క్రైస్తవుని గమనించాలా. అట్టి వారితో మనం సమ్మతించాలి. అట్టి జీవించని వారితో మనం సమ్మతించకూడదు. అరిమతయి యోసేపు ఆ విధమైన దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. చివరిగా అరిమతయి యోసేపులో ఉన్నటువంటి ఇంకొక మంచి గుణాన్ని చూద్దాం. ఆయన ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనంలో మనం గమనిస్తే చివరిగా ఆయన ఏం చెప్తున్నాడు, మొదటి నుంచి చదువుదాం. అతడు సజ్జనుడు నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారి చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఆయన దేవుని రాజ్యానికి కనిపెట్టేవాడంట. హల్లెలూయా. ప్రభు అయిన యేసు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేటటువంటి మంచి వ్యక్తి అరిమతయి యోసేపు. దేవుని రాజ్యం కొరకు నువ్వు కనిపెడుతున్నావా? యేసు తొందరలో రాబోతున్నాడని నీకు తెలుసా? ఆయన రాకడికి నువ్వు ఎలా సిద్ధపడ్డావు? నేను ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాను, యేసయ్య రాకడలో ఎత్తబడతాను అనే గ్యారంటీ నీకుందా? ఆ విధంగా నువ్వు అనుకుంటున్నావా? యేసయ్య వచ్చినప్పుడు నేను ఇష్టానుసారంగా బతికితే యేసయ్య నన్ను పరలోకానికి తీసుకుపోతాడని. లేదు, నేను పెద్ద సంఘంలో నాకు మెంబర్షిప్ ఉంది కాబట్టి నేను ఆ చర్చిలోకి వెళ్తాను, ఈ చర్చి లేదా నాకు ఆ దైవజనుడు నాకు తెలుసు కాబట్టి నేను ఇంతకాలం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను కాబట్టి ఇంకేదో అనుకుని దాన్ని బట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్తానని అనుకుంటున్నావా? దేవుని రాజ్యం కొరకు కనిపెట్టే అనుభవం మనకుండాలి. కనిపెట్టే అనుభవం. కనిపెట్టే అనుభవం అంటే ఏంటి? ఆయనందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి ఎప్పటికప్పుడు యేసు రక్తంతో కడగబడుతూ దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని సరిచేసుకుంటూ పరిశుద్ధతగా జీవించడానికి తపన కలిగి ఎప్పుడైతే నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటూ ఉంటావో అప్పుడే దేవుని రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడగలవు. అటు సిద్ధపాటు లేకుండా నా జీవితం నాది, యేసయ్య వచ్చినప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే శిలువ మీద దొంగ యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకోనగానే పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా యేసయ్య జ్ఞాపకం చేసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. కాదు, ఆ పక్కనుండే దొంగ కూడా ఆయన పక్కనే ఉన్నాడు. ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇంకొక దొంగ విడవబడ్డాడు. అది మర్చిపోతున్నారు. ఒక దొంగనే పరలోక రాజ్యానికి పోయింది. రెండో దొంగ ఎందుకు పోలేదు? పశ్చాత్తాపం లేదు, మారు మనస్సు లేదు, రక్షణ అనుభవం లేదు, యేసు ప్రభువుకి లోబడలే, యేసయ్య మాటలు వినలేదు, పరలోక రాజ్యానికి ఎత్తబడలేదు. కాబట్టి మనము సజ్జనులుగా ఉంటున్నామా, దుర్జనులుగా ఉంటున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. నీతి మంతులుగా ఉంటున్నామా, అనీతి మంతులుగా ఉంటున్నామా? మనము చెడుకి సమ్మతిస్తున్నామా, మంచికి సమ్మతిస్తున్నామా? క్రైస్తవ సమాజంలో మనము మేలు కొరకు ఏదన్నా చేస్తున్నామా, లేదా క్రైస్తవ సమాజంలో మేలు చేస్తున్నట్టు నటిస్తున్నామా? అన్నిటికీ తీర్పు తీర్చబడే దినం ఒక రోజు ఉంటుంది. అన్నిటికీ లెక్క అడిగే దినం ఒక రోజు ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యాన్ని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దానికి తగిన విధంగా మనము జీవించాలి. మరి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యం అంటే మరి ఎంతసేపటికి ఎంజాయ్మెంట్ కాదు. తినుము తాగుము సుఖించు. కొన్ని చర్చెస్ లో అదే తయారైపోయింది. కొన్ని మందిరాల్లో ఆ విధమైన పరిస్థితులు మనం చూస్తాం. తినుము తాగుము సుఖించు కాదు,
దేవుని రాజ్యం అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. నీతి కలిగి జీవించాలి, సమాధానం కలిగి ఉండాలి, అందరితో సంఘంలో సమాధానం ఉండాలి, అన్ని సంఘాల్లో సమాధానం ఉండాలి, దైవజనులలో సమాధానం ఉండాలి. దేవుని రాజ్యం అనగా ఒక సంఘం కాదు, అన్ని సంఘాలు, సార్వత్రిక సంఘం. హల్లెలూయా. దేవుని రాజ్యం నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఆత్మకు లోబడాలి, పరిశుద్ధాత్మలో ఆనందించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం జీవించాలి. మరి మత్తయి సువార్త 6:33లో చెప్తాడు, మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే అనుభవం మనకు మొదట లేకపోతే చివర్లో చాలా మంది ఏంటంటే అన్నిటికంటే లాస్ట్ దేవుని గురించి ఆలోచిస్తారు. ఆ శిలువ మీద ఆ దొంగ చివరి క్షణం దాకా పాపములో జీవించి ఆఖరి నిమిషంలో అడిగాడు కాబట్టి నేను ఆఖరిలో దేవుని గురించి ఆలోచిస్తాను. మొదటగా దేవుని గురించి ఆలోచించన్నాడు. మొదటగా ఆయన రాజ్యాన్ని, మొదటగా ఆయన నీతిని నువ్వు వెతికినప్పుడే నీకు అన్ని దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. అరిమతయి యోసేపు ఇట్టి అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒక పక్క రహస్య క్రైస్తవుడిగా ఉన్నా, మరి మరొక వైపున ఆయన దేవుని కొరకు ఆకలి దప్పిక, మరి ఆయన సజ్జనుడు, నీతిమంతుడు, చెడు ఆలోచనను ఆయన సమ్మతించలేదు. ఆయన దేవుని రాజ్యం కొరకు కనిపెట్టాడు. హల్లెలూయా. అట్టి అనుభవాలు మనలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు గుర్తిస్తాడు. మనుషులు గుర్తించకపోవచ్చు, ప్రభు మనల్ని గుర్తిస్తాడు. లోకంలో, సమాజంలో నీకు విలువ లేకపోవచ్చు, దేవుడు నీకు విలువనిస్తాడు. నీ జీవితాన్ని దేవుడు విలువనిచ్చే జీవితంగా మారుస్తాడు, విలువైన జీవితంగా చూస్తాడు. హల్లెలూయా. అట్టి సిద్ధపాటు మనలో ఉంది అని మనం పరీక్షించుకుందాం. అట్టి జీవితం ఉంది కాబట్టి అరిమతయి యోసేపుకు యేసయ్య శరీరాన్ని తీసుకునే భాగ్యం దొరికింది. ఆయన తన కొరకు సిద్ధపరుచుకున్నటువంటి సమాధిలో యేసయ్య యొక్క శరీరాన్ని పెట్టాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము నీతో యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడని ఒక భ్రమలో మనం ఉన్నామా? నీ జీవితంలో ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? నీ జీవితాన్ని నడిపించేది సైతానా, యేసయ్యనా? యేసయ్య నిన్ను నడిపిస్తున్నట్లయితే యేసయ్య స్వభావం నీలో ఉండాలి. యేసయ్య యొక్క జీవితం నీ జీవితంలో కనబడాలి. యేసయ్య నాతో ఉన్నాడులే అనుకుంటూ ఉన్నట్లయితే అది మనం ఒక భ్రమలో ఉన్నాం. మన క్రియలను బట్టి మనతో యేసు ఉన్నాడా లేదా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం సరి చేసుకుందాం. అరిమతయి యోసేపు మరి ఒక అద్భుతమైనటువంటి నిజ క్రైస్తవుడు. హల్లెలూయా. ఒక పక్క రహస్య క్రైస్తవుడైనా, రెండవ పట్ల ఆయన నిజ క్రైస్తవుడిగా ఉన్నాడు. నిజ క్రైస్తవునిగా మనం జీవిద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. అరిమతయి యోసేపు జీవితం నుంచి మేము ధ్యానించేందుకు మాకు ఇచ్చిన కృపనిచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అరిమతయి యోసేపునైనా ఒక పక్క రహస్య క్రైస్తవుని జీవితం జీవిస్తున్నా, మరోవైపునైనా అతడు నిజ క్రైస్తవుడై ఉన్నాడు. ఆయన సజ్జనుడుగా, నీతిమంతుడుగా, చెడు ఆలోచనలకు తన జీవితంలో అవకాశం ఇవ్వక దేవుని రాజ్యం కొరకు తప్పించే నిజ క్రైస్తవుడయ్యా. అట్టి నిజ క్రైస్తవులుగా ప్రతి దేవుని బిడ్డను మీరు సిద్ధపరచండి. మీ యొక్క రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఒక ఐక్యతను మీరు మాకు అనుగ్రహించండి. క్రీస్తు పోలి జీవించడం మాకు దయచేయండి. అట్టి కృపను మాకందరికి అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.